అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 41 దేశాలపై కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధించేందుకు ఆయన ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ దేశాలపై ట్రావెల్ బ్యాన్ నిషేధించినట్లుగా తెలుస్తోంది. వీటిని 3 విభిన్న సమూహాలుగా విభజించి ఆయా దేశాలపై ప్రయాణ పరిమితులను విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది. ఈ కొత్త నిషేధం వల్ల ఆయా దేశాల ప్రజలు అమెరికాకు ప్రయాణించడం మరింత కఠినతరం కానుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కుటుంబ సభ్యులు ఈ ఆంక్షల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ముస్లిం మెజారిటీ ఉన్న కొన్ని దేశాలను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరింత సమాచారం అయితే అందిస్తారు. వెంకట్, రైట్, రెండోసారి అధ్యక్ష బాధ్యత చేపట్టిన ట్రంప్ తనదైన మార్క్తో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న సంచలనంగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ఆయన నిర్ణయం అంటే అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన చాలా డెసిషన్ తీసుకున్నారు. అన్నీ కూడా దాని ప్రత్యేకమని చెప్పుకోవాలి. తాజాగా మరో డెసిషన్కి ఆయన సిద్ధమవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 42 దేశాలపై ఆయన ట్రావెల్ ఆంక్షలు అంటే ట్రావెల్ బ్యాన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకి అంటే ఆ దిశగా వైట్ హౌస్ అధికారులు అంతా అన్నీ కూడా రెడీ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఆ దేశాలు 3 లేయర్లుగా విభజించారు. 42 దేశాల్లో కూడా 3 దశలుగా అంటే 3 దఫలుగా విభజించారు. ఒక్కొక్క స్టేజ్కి ఒక్కో విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. అంటే అధికారికంగా ఉత్తర్వులు ఇంకా రానప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి కాపీస్ కావచ్చు, లేదంటే గైడ్లైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఫస్ట్ లేయర్లో కంప్లీట్ బ్యాన్ ఉండబోతుంది. ఆల్మోస్ట్ 10 కంట్రీస్ పైన ట్రావెల్ ఆంక్షలు సంబంధించి అంటే ఆ దేశంలో చెందినటువంటి వ్యక్తులు ఎవరు కూడా పౌరులు ఎవరు కూడా ఈ అమెరికాలో ప్రవేశించడానికి వీల్లేదు అన్న విధంగా ఆయన బ్యాన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, నార్త్ కొరియాతో పాటు మొత్తం 10 దేశాలపైన కంప్లీట్ బ్యాన్ ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వీటిలో ఎక్కువగా టెర్రరిస్ట్కి సంబంధం ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయి ఫస్ట్ లేయర్లో. సో వాటిని పూర్తి స్థాయిలో టెర్రరిజం నిరోధిస్తామని, కంప్లీట్గా లేకుండా వైపౌట్ చేస్తామని చెప్పి గతంలో అమెరికా చెప్పిన మాట దానికి స్టిక్ అవుతూ ఈ దేశాలపై బ్యాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. నార్త్ కొరియాతో ఎప్పటికి కూడా అమెరికా ఈ ఫస్ట్ లేయర్లో ఉన్నటువంటి దేశంలో నార్త్ కొరియా అమెరికా ఎప్పుడు కూడా ఉప్పు నిప్పులాగా ఉంటాయి. అంత ఫిరోషియస్గా రెండు కూడా విమర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఫస్ట్ లేయర్లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, నార్త్ కొరియాతో పాటు 10 దేశాలపైన లేయర్ కంప్లీట్ బ్యాన్ వేసే అవకాశం కనిపిస్తుంది. ఇక సెకండ్ లేయర్ విషయానికి వచ్చినట్లయితే హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్, ఎరిత్రయా ఈ కంట్రీస్ పైన సెకండ్ లేయర్ బ్యాన్ అంటే పాక్షికంగా అంటే పూర్తి కంప్లీట్ బ్యాన్ కాదు, కొంతవరకు రిలాక్సేషన్ ఇచ్చేలాగా కొన్ని సడలింపులు ఉండేలాగా సెకండ్ లేయర్లో ఈ కంట్రీస్ పైన పాక్షికంగా బ్యాన్ అంటే ఆ సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, మేబీ కొంతమందికి చదువుకునే వీసాలు కావచ్చు, లేదంటేనేమో విజిటింగ్ వీసాలు వీటికి పర్మిషన్ ఉంటుంది తప్పించి మిగతా వాటికి సంబంధించి వాటికి కూడా అవకాశం ఉండే పరిస్థితి కనిపించలేదు. ఇక థర్డ్ లేయర్లో ఉన్నటువంటి కంట్రీస్ కొన్ని ఉన్నాయి. పాకిస్తాన్, భూటాన్, మయన్మార్ సహా మొత్తం 26 దేశాలు ఉన్నాయి. వీటికి 60 రోజులు గడువిచ్చారు. అంటే 60 రోజులు గడిపించేందుకు కూడా ఒక ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఈ 60 రోజుల్లో ఆయా దేశాల యొక్క భద్రతా తనిఖీలు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు ఈ కంట్రీస్ అమెరికాతో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో కొంత సెక్యూరిటీ పరంగా కొన్ని చర్యలు జాగ్రత్త చేసుకుంటే వాటికి జాగ్రత్త చేసుకోవాలని దానికి సంబంధించి 60 రోజులు గడిపించినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 60 రోజులు మొత్తం 26 థర్డ్ లేయర్లో 26 దేశాలు ఉన్నాయి. సో ఈ 60 డేస్ లోపల మీరు కనుక మేము చెప్పినటువంటి ప్రమాణాలను సరి చేసుకోకపోతే మీకు కూడా ఎంట్రీ ఉండదు అని ఇండైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కంప్లీట్గా ఇది 3 లేయర్స్గా 42 దేశాలపై ట్రావెల్ ఆంక్షలు విధించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైందని చెప్పుకోవాలి. ఆయన లేటెస్ట్గా వరుసగా తీసుకున్నటువంటి డెసిషన్స్లో అన్ని దాని ప్రత్యేకంగానే ఉన్నాయి. ప్రతి దాని మీద కూడా చర్చ కొనసాగుతుంది. సరే, ఇప్పుడు తీసుకోబోతున్న నిర్ణయం కూడా చాలా కీ డెసిషన్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి కాదు, 1, 2 కాదు, ఆల్మోస్ట్ 42 దేశాల మీద ఈ విధంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే జనరల్గా అమెరికా వెళ్ళటం వల్ల టూరిజానికి కానీ లేదంటేనేమో వాడి యొక్క ఆదేశానికి అంటే ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అవన్నీ కూడా కాదనుకొని చెప్పి మాకు సెక్యూరిటీ కావాలి, భద్రత కావాలి, ఏదైతే కొంచెం ప్రమాదకరంగా ఉంటాయో వాటి వల్ల ఆయా అమెరికాతో విభేదాలు ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మేము పక్కకు జరుపుకుంటాం, వాళ్ళతో మాకు సంబంధం లేదన్న విధంగా ఆ ప్రాస్పెక్ట్లో ఆయన ఈ విధంగా డెసిషన్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. మొత్తం 3 లేయర్స్గా విభజించి 42 దేశాలపైన ట్రావెల్ బ్యాన్స్ వేసే అవకాశానికి సిద్ధం చేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే వైట్ హౌస్ సంబంధించిన అధికారులు సంబంధిత పత్రాలు కావచ్చు, లేదంటే గైడ్లైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.